హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మొన్న పుష్ప 2 నడుస్తున్న సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు రావడం, అక్కడ అభిమానులు తీవ్ర స్థాయిలో ఎక్కువ మంది వచ్చేయడం, తొక్కిస్లాట్ జరగడం, అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం నిజంగా అది విషాదకరం. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు, థియేటర్ వాళ్ళపై నమోదు చేశారు, అల్లు అర్జున్ గారి పైన కూడా నమోదు చేశారు. అల్లు అర్జున్ గారు రిగ్రెట్ అయ్యి ఒక వీడియో చేసి 25 lakhs వాళ్ళ ఫ్యామిలీకి అనౌన్స్ చేస్తారు. ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కేసు నమోదైందిగా అక్కడ థియేటర్ వాళ్ళకి సంబంధించిన 3 అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఆ రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. సో అల్లు అర్జున్ గారి పైన ఇటువంటి కామెంట్స్ చేయడం, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం ఇది హాస్యాస్పదం. తొక్కిస్లాట్లు జరుగుతూ ఉంటాయి, ఇది ఆయనకు రెస్పాన్సిబుల్, ఆయన కట్టకట్టడం సరికాదని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఎంటర్గా ఈ వ్యవహారాన్ని, మహిళ చనిపోవడాన్ని మరి మీరే విధంగా చూస్తారు? ఇక్కడ ఒక ముగ్గురు విషయంలో తప్పుందండి. ఒకరు థియేటర్ యాజమాన్యం, ఇంకొకరు అల్లు అర్జును, ఇంకొకరు రేవతి. రేవతి కుటుంబం. ఈ ముగ్గురు ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా, ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఇప్పుడు నేను చేయబోయే పని వల్ల ఏం జరగబోతుంది అనేది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అనాలోచితంగా చేసిన పనుల వల్లనే ఈ జరిగాయి. మనం ముందుగా థియేటర్ వాళ్ళ దగ్గరకు వద్దాం. థియేటర్ ప్రెమిసెస్ లో జరిగింది కాబట్టి థియేటర్ది బాధ్యత. వాళ్ళు థియేటర్కి ప్రేక్షకులను రప్పించుకునేటప్పుడు, టిక్కెట్లు అమ్మినప్పుడే వాళ్ళ బాధ్యత మొదలవుతుంది. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎంత ఉన్నా లేకపోయినా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవును, మనకి ప్రెమిసెస్లు ఉన్నాయి కదా అని అద్దెలకు ఇస్తూ ఉంటాం. అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు కూడా మన ప్రాంగణాన్ని మనం అద్దెకిచ్చాం అనుకోండి. అద్దెకిస్తే వాళ్ళు అక్కడ ఏవో చేయకూడని పనులు చేస్తున్నారు. అవి పోలీసుల దృష్టికి వెళ్ళాయి, కేసు అయింది. యజమాని మీద కూడా కేసు పెడతారు. అవును. ఎందుకు పెడతారు అంటే, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి వాడికి రెంట్కి ఇచ్చావు, నీ ప్రెమిసెస్ లో జరిగినప్పుడు నీది బాధ్యత అనేది, అలా అతన్ని కూడా బాధ్యుణ్ణి చేయడం అనేది మన చట్టంలో ఉంది. అందుకే థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేం పెద్ద వింత విశేషం కాదు. వాళ్ళు టిక్కెట్లు అమ్మినప్పుడు వచ్చే క్రౌడ్ కి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే ఒక ముందస్తు జాగ్రత్త వాళ్ళకు ఉండాలి. అది పోలీస్ సపోర్ట్ తీసుకుంటారా, ప్రైవేట్ సపోర్ట్ తీసుకుంటారా, ఏ సపోర్ట్ తీసుకుంటారా అనేది వేరే విషయం. మీరు మీ థియేటర్లో మీరు షో వేస్తున్నప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ, ఇందులో రెండో మాట లేదు. మరి వాళ్ళు అల్లు అర్జున్ వస్తాడని, ఇంతమంది ప్రేక్షకులు వచ్చారని, దీనికి తగ్గ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏమైనా తొక్కిసలాట్లు జరుగుతాయా, దానికోసం ఏం జాగ్రత్త తీసుకున్నాము అనే దాని మీద వాళ్ళకి స్పష్టత ఉండాలి. అది ఇది కాదు అంటే, అల్లు అర్జున్ వచ్చే సంగతి వాళ్ళకి తెలియదు అంటే మటుకు నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇవ్వాలి, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి సినిమా చూపించాలి అని తగిన ఏర్పాట్లు యాజమాన్యం చేస్తుంది. ఇవాళ కొత్త కాదు ఇది. ఏ సినిమా రిలీజ్ అయినా హీరో అక్కడికి వెళ్తాడు, అదొక సెంటిమెంట్ సినిమా వాళ్ళల్లో. కాబట్టి అల్లు అర్జున్ వస్తాడు, లేదు అల్లు అర్జున్ రాడు, కనీసం డైరెక్టర్ అయినా వస్తాడు అనే ఒక జ్ఞానం వాళ్ళకి పనిచేయాలి. వాళ్ళ బ్యాక్ డోర్ లోంచి తీసుకురావటము, సినిమా మొదలైన తర్వాత వాళ్ళని రమ్మనటము, వాళ్ళు కాముగా వచ్చేసేసి పైకి వెళ్ళి ఒక అభివాదం చేసేసి సినిమా చూసేసి వెళ్ళిపోయారనుకోండి, సరిపోయేది కదా. అందుకే వాళ్ళని అరెస్ట్ చేసిన కారణం అది. ఇకపోతే అల్లు అర్జున్ మరి ఆ రోజు రాత్రి నేనంటూ వెళ్ళాను అంటే అక్కడ ఎంతో కొంత క్రౌడ్ పుల్లింగ్ ఉంది, ఆల్రెడీ ఉన్నారు. నేను వెళ్ళానంటే ఇంకా కొంతమంది ఇళ్లలో ఉన్నోళ్ళు కూడా వచ్చేస్తారు ఖచ్చితంగా. ఆ వచ్చినప్పుడు ఎట్లా అని ఆలోచించి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారని థియేటర్ వాళ్ళని అడగాల్సిన బాధ్యత అల్లు అర్జున్కు ఉంది. ఎందుకంటే ఆయన క్రౌడ్ పుల్లర్, ఆయన గురించి క్రౌడ్ వస్తారు. మరి టికెట్ 1200 అంటే కూడా బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా కొనుక్కుని వచ్చారు కదా థియేటర్కి. మరి ఇంత బుద్ధి లేని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఆ రోజు పొద్దున్న నుంచినే ఆ ఏరియాలో హడావుడి మొదలైందంట. ఏం తిన్నారో, ఏం చేశారో, తిన్నారో, తాగారో, వాళ్ళ మంచినీళ్ళైనా తాగారో లేదో తెలియదు కానీ జనాలు మట్టుకు వచ్చేసారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టేసి పొలోమని వచ్చేసారు అభిమానమైన పేరుతోటి. మరి ఇంత బాధ్యత లేకుండా వచ్చిన మనుషులు వస్తారు. నా అభిమానులు, అసలు అభిమానులు అంటేనే బాధ్యత లేని వాళ్ళని నా దృష్టిలో.
ఎందుకు బాధ్యత లేని వాళ్ళు చెప్తాను నెక్స్ట్. అయితే మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు వస్తారు అని ఆయన ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? లేదు అనుకుంటే ఆయనకు వచ్చే ఐడియా ఏదైనా థియేటర్ వాళ్ళకి చెప్పి చెయ్యాల్సింది. సరే, అది అయిపోయింది. ఇక అభిమానుల విషయం దగ్గరికి వద్దాం. రేవతి కుటుంబాన్ని తీసుకుందాం. ఇద్దరు చిన్నపిల్లలు, భార్య భర్త. అవును. దిల్షు నగర్లో ఉంటారు. ఆ చలిలో మొదటి రోజు మొదటి ఆట, అది అర్ధరాత్రి పూట ఆట చూడటానికి రావాల్సినంత అగత్యం ఏంటి? ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా డే టైంలో వచ్చుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. రాత్రిపూట అవటం వల్ల కూడా ఇంత తొక్కిసలాట జరిగింది. ఎవరికి అర్థం కాదు, ఏం చేయాలో పోలీసులకు అర్థం కాదు, ఇప్పుడు ఈ తొక్కిసలాట్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు. అంతా గందరగోళం అయోమయంగా జరిగింది. మరి చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు తల్లిదండ్రులుగా కేవలం ఒక భార్యాభర్త వచ్చారనుకోండి, అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు పిల్లలు మన బాధ్యత కదా. థియేటర్ వాళ్ళు చూసుకుంటారో, అల్లు అర్జున్ చూసుకుంటాడో, పోలీసులు చూసుకుంటారో అంటే కాదు కదా. మన పిల్లలు మనం కదా రక్షించుకోవాల్సింది. మన పిల్లల పట్ల మనకి భయం ఉండాలి, ప్రేమ ఉండాలి, కాపాడుకోవాలనే ఆతృత ఉండాలి. అవన్నీ మర్చిపోయారు కాబట్టి వాళ్ళు ఆ రాత్రిపూట పిల్లల్ని వేసుకుని వచ్చారు వాళ్ళ సినిమాకి. ఏమవుతుంది? తెల్లారిపోతుంది 9 ఆట చూస్తే, 6 ఆట చూస్తే ఏమవుతుంది? కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, చూసి పక్కన వాళ్ళకి గొప్పలు చెప్పుకోవాలి. అభిమానం అంటే ఇది అనిపించుకునేటట్లు ఇలా చేయడం వల్లనే అక్కడ మామూలుగా రామ్ గోపాల్ వర్మే చెప్పక్కర్లా ఈ విషయం. సినిమా హాళ్ళ దగ్గర తోపులాటలు జరుగుతాయి, అదేం పెద్ద వింత విశేషం కాదు. కానీ కావాలని వచ్చి రోడ్లో తలబెట్టి రోకలపోటు వేయించుకోవడం ఎంతవరకు కరెక్టు? అందుకని మనం అభిమానులుగా మనం ముందు మన బాధ్యత ఏంటి? మనకి మనం బాధ్యత, మన కుటుంబానికి మనం బాధ్యత. కుటుంబానికి ఏమన్నా అయితే కాపాడవలసిన వాళ్ళం మనము ఈరోజు ఇలా సినిమా హాల్ దగ్గరికి వచ్చి 1200 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడటానికని వచ్చి ఈ తొక్కిసలాట్లో గాయపడితేనో ప్రాణాలు పోతేనో ఎవరికి నష్టం? అల్లు అర్జున్కి ఏమవుతుంది చెప్పండి? థియేటర్ వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ఏమీ కాదు వాళ్ళకి. ఇక్కడ నీ కుటుంబంలో ఒక భర్తకి భార్య లేకుండా అయిపోయింది, పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది. అలాగే ఆమెకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎంత క్షోభపడతారు ఈ వయసులో. అందుకని ఎవరైనా సరే ఒక మనిషి అనేవాడు అభిమానులు ఇవన్నీ తర్వాత, ముందు తనకు తను బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉంటేనే నువ్వు రేపొద్దున అసలు నువ్వు బతికుంటే కదా ఏదైనా చేయటానికి. నువ్వు ఇంకా అభిమానం చూపించాలంటే నువ్వు బతికుండాలి కదా. ఇప్పుడు ఈ రేవతికి విపరీతమైన అభిమానం, ఆమె కొడుకు అంతకంటే అభిమానం. ఇక వాళ్ళ జీవితంలో ఇది ఎంత దురదృష్టకరమైన ఘటనగా మిగిలిపోతుంది చూడండి. అందుకని ఏంటంటే మనము ఒకంత జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్త ఉండాలి, ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు మనం చలికాలం బయటికి వెళ్తుంటాం, టోపీ పెట్టుకుంటారా కొంతమంది, లేడీస్ షాల్స్ కప్పుకుంటారా, మగవాళ్ళు స్వెట్టర్లు వేసుకుంటారా. ఎందుకు చేస్తాం ఆ పని? అవసరం కాబట్టి చేస్తాం. వర్షాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు గొడుగులు వేసుకెళ్తామా? వేసవకాలంలో కూడా వడదెబ్బ తగులుతుందేమని గొడుగులు వేసుకెళ్తామా? మధ్యాహ్నం 2 బయటికి వెళ్తామా? వెళ్ళం కదా. మరి ఈ మాత్రం జ్ఞానం మనకి వ్యక్తిగతంగా మనకు లేకపోతే ఎందుకు మనం చదువుకునేందుకు, ఈ సొసైటీలో బతకడం దేనికి, ఒక హీరోకి అభిమానులుగా ఉండటం దేనికి? ఇప్పుడు అభిమానులు అంటే అంత వెర్రి అభిమానం ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ సందు మొదట్లో ఒక కుక్క పిల్ల తిండి లేక ఏడుస్తూ ఉంటది, లేదు ఒక అడుక్కునే ఆవిడ ఏడుస్తూ ఉంటది, అడుక్కునే ఆవిడ దగ్గర చిన్నపిల్లలు ఆకలికి ఏడుస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి 4 బిస్కెట్లు పెట్టండి. మీరు కటౌట్లకి పాలాభిషేకాలు చేసేటప్పుడు ఆ పాలేవో వాళ్ళకి ఇవ్వండి. మానవ సేవే మాధవ సేవ. అట్లాగే మీరు ప్రాక్టికల్గా ఉండి అభిమానం దురభిమానంగా మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి అభిమానికి ఉంది. వేరే నటుల అభిమానుల మీద దాడులకు వెళ్ళడాలు, వాళ్ళ మీద ట్వీట్లు పెట్టడాలు, అసందర్భంగా అసహ్యకరంగా రాయటాలు. ఇప్పుడు కొంతమంది అభిమానులు మొన్న మధ్య ఏమన్నారు, అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వరేమో, ఈ సినిమా ఆడనేమో, మేమెవరం చూడం,
మీ ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారిద్ది అనుకుంటే దానంత భ్రమ ఇంకోటి లేదు. అంతగా అయితే ఏమవుతుంది, మహా అయితే సినిమా ఫ్లాప్ అవుద్ది. అయితే ఏం పోయింది, అంతే కదా. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వలేదండి? తీసిన ప్రతి సినిమా 100 రోజులు 200 రోజులు 500 రోజులు ఆడిందా? లేదు మేడం. అందుకని ఏంటంటే అభిమానులు మీరు కాస్త జాగ్రత్త. ఇప్పుడు చూశారు కదా ఏం జరిగిందో. కాకపోతే ఈ మొత్తంలో గుడిలో మెల్లలాగా అల్లు అర్జున్ స్పందించి 25 లక్షలు వాళ్ళకి కుటుంబానికి సహాయంగా ఇవ్వటము, అలాగే భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఏదైనా అవసరం అంటే నేను చూసుకుంటానని భరోసా ఇవ్వటము, అలాగే ఆ పిల్లాడి వైద్య ఖర్చులు భరిస్తారు అని చెప్పటము, ఇంత దారుణమైన విషయంలో కూడా ఏదో ఒక మంచి మాటలాగా వినిపిస్తుంది చెవులకి. ఏది ఏమైనప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అంటూ ఉంటేనే రేపు మళ్ళీ పుష్ప 3 వస్తే చూడగలుగుతాం, పుష్ప 4 వస్తే చూడగలుగుతాం. అంతే కదా. అంతే మేడం. అందుకని కొంచెం జాగ్రత్త ఉండాలి. అందుకే నేను ఇది మామూలుగా అయితే చచ్చినోడి కళ్ళు చారడు అంటారు, ఎవరు రేవతిని అంటానికి సాహసించరు. కానీ నేను అందామనే నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే అంత బలంగా చెప్తే గాని మన ప్రజలకు నాటుకోదు. మీరు చూసి వెళ్ళి ప్రమాదంలోకి ఎందుకు